పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే చూడండి, అక్కడ ఆ సందర్భాన్ని మనం కానీ గమనించినట్లయితే ఒక పట్టణంలో అంట న్యాయాధిపతి ఉన్నాడంట. చూడండి, ఒక పట్టణంలో న్యాయాధిపతి. చూడండి, ఈ న్యాయాధిపతి జీవితం ఎలా ఉండేదంటే మంచి కోపిస్తాడు. అలాంటి వాడు బాగా కోపిస్తుండేవాడు. అతని దగ్గర చూడండి, ఎవరు న్యాయం తీర్చే వాళ్ళు వచ్చినా కానీ, ఎన్నిసార్లు వచ్చినా కానీ ఏం చేసేవాడంట, వారి మాట వినేవాడు కాదు, వారిని లెక్క చేసేవాడు కాదు, వారిని ఏం చేసేవాడు కాదండి, సమాధాన పరిచేవాడు కాదు. అయ్యా, ఇదిగో నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది, లేదంటే ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, లేదంటే నాకు ఇది అప్పు ఉందా అని ఎవరైనా కానీ అధిపతి గారి దగ్గరికి వచ్చినట్లయితే న్యాయము తీర్చేవాడు కాదంట. అలాంటి చోటి ఒక దినాన ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? ఒక విధవరాలు వచ్చింది. వచ్చాక అయ్యా, ఇదిగో నాకు ఇదిగో ఇది సమస్య ఉంది, ఇదిగో నేను ఇదిగో ఇలా ఇదిగో నా విషయం ఇదిగో నేను బాధపడుతున్నానయ్యా, నాకు న్యాయం తీర్చమంటున్నాను. చూడండి, ఈయన ఎవరికి న్యాయం తీర్చేవాడు కాదండి. అలాంటిది చూడండి, ఈ విధవరాలు వచ్చి అతని బతిమలాడితే ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడండి? న్యాయము తీర్చాడంట. ఎందుకనంటే చూడండి, ఆమె ఒకసారి చెప్పి వెళ్ళిపోలేదండి. ఏం చేసింది? ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చాడ గోజాడిందండి. గోజాడతాం అంటే ఏంటి? పదే పదే ఆ వ్యక్తిని ఆ సమస్య తీరేదాకా, ఆ బాధ పోయేదాకా ఏం చేసిందంట? ఆయన న్యాయం తీర్చేదాకా అడిగింది. ఎందుకని చూడండి, ఈ మాట తెలియపరచబడిందంటే వారు విసుగా నిత్యము ప్రార్థన చేయాలన్న. చూడండి, ఇదిగో ఒక న్యాయాధిపతిని చూడండి, ఆ విధవరాలు పదే పదే అడిగితేనే చూడండి ఎంతో పెద్దగా ఉన్నటువంటి ఆ మనిషి యొక్క హృదయము ఏమైంది? ఏమైందండి? మారింది. ప్రియమైన సహోదరి సోదరులారా, చాలా మంది చూడండి అనేకమైన సమస్యలతో బాధపడతారు. ఏం చేస్తారండి? బలమైన సమస్యలతో ఉంటారు. ఆ సమస్యను చూడండి, చుట్టూ ఉన్న మనుషులు కానీ, అధికారులు కానీ, చుట్టూ ఉన్న ప్రజలు కానీ, ఇదిగో ధనము కానీ ఏమీ తీర్చలేనటువంటి సమస్యలతో ఉంటారు. సమస్యలు ఎవరు తీరుతారు? దూరాలు ఏదండి తీర్చడం? క్రైస్తవుడుగా మనకే సమస్య వచ్చినా మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? మనకే బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి చూడండి మనిషి చూడండి ఎటువంటి ఆటంకాలు వచ్చినా మనం ఏం చేయాలంట? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. చూడండి, ఒక బండ మీద అంట నీరు పడతా ఉంటే ఆ నీళ్ళ తాకిడికి ఆ బండ ఏమైందంట? ఏమైందండి? చూడండి, ఒక బండ మీద నీళ్లు పడుతుంటే ఆ నీళ్ళ తాకిడికి ఆ బండ కూడా చీలిపోయింది. అలాంటి చూడండి, క్రైస్తవుడు విసుగుగా నిత్యం ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఆ ప్రార్థన బట్టి అంట అది ఎలాంటి బలమైనటువంటి సమస్య కానీ, ఎలాంటి బలమైనటువంటి వ్యాధి కానీ, ఎలాంటి బలమైనటువంటి శోధన కానీ, ఎలాంటి చూడండి బలమైనటువంటి సాతాను క్రియలు కానీ ఏమవుతాయండి? యేసు క్రీస్తు నామములో ఏమవుతాయి? విడవబడతాయి. సహోదరి సోదరులు, చాలా మందికి యొక్క ప్రార్థన అనుభవం
చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే నామకార్థమైన భక్తి జీవితాలు. ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఏదైనా బాధ వచ్చిందనుకో ఏం చేస్తారు? ఏం చేస్తారండి? మనుషుల దగ్గరికి పరిగెత్తారు. వారు మాకు సహాయం చేస్తారేమో, అప్పుల నుంచి మమ్మల్ని నడిపిస్తారేమో, బాధ నుంచి మమ్మల్ని రక్షిస్తారేమో, ఇక సమస్య నుంచి ఇదిగో మమ్మల్ని ఇదిగో ఏం చేస్తారండి? బయటికి తీసుకొస్తారేమో అనుకుంటారు. చూడండి, వ్యాధులు వచ్చిన వారు ఏం చేస్తారట? ఒక మనిషికి బలహీనత వస్తే ఆ బలహీనత వచ్చిన మనిషి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పండి? తనకు వచ్చిన బలహీనత పోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఒక వ్యాధి రాగానే పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఎంత డబ్బైనా పర్వాలేదయ్యా, ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తామయ్యా, నా కుమారుడి ప్రాణాన్ని ఇదిగో నా భార్య ఇదిగో ఈ బాధని తొలగించయ్యా, తనకున్న వ్యాధిని బాగు చేయయ్యా, ఇదిగో ఎంత ధనము కావాలన్నా కానీ ఇస్తానంట. ఎందుకని? మనం ఎవరి మీద ఆధారపడతామండి? ఎవరి మీద ఆధారపడతాం? ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడతాం, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఆధారపడతాం, ఈ లోకంలో ఉన్న ధనం మీద ఆధారపడతాం, ఈ లోకంలో ఉన్న సమస్తం మీద ఆధారపడతాం. ప్రియమైన సహోదరి సోదరులారా, అసలు మనం ఎవరి మీద ఆధారపడాలండి? చూడండి, భక్తి నేర్చుకున్నటువంటి క్రైస్తవులైన మనం దేవుని మీద ఆధారపడాలి. నన్ను అడుగుము నేను నీకు ఏం చేస్తానన్నాడండి? ఇస్తానన్నాడండి. నువ్వు దేవుడిని అడిగితే అడిగిన ప్రతిదీ ఆయన నీకు కలుగు చేస్తాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు దేవుడిని అడుగుతున్నావా? అయ్యా ఇది 1 లక్ష రూపాయలు అప్పు అయ్యా, నాకున్న బాధ, నాకున్న అప్పు తీర్చుకోవాలి అని మనుషుల దగ్గరికి పదే 100 సార్లు తిరుగుతాం. కానీ మోకరిచ్చయ్యా ఇదిగో నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ అప్పు ఉందయ్యా, ఈ అప్పు నుంచి విడిపించాయని ప్రార్థన చేస్తామని. చూడండి, 38 ఏళ్ళ నుంచి ఎక్కడున్నాడండి వ్యాధిగ్రస్తుడు? కోనేటి యొద్ద ఉన్నాడండి. చూడండి, ఆ కోనేటి యొద్ద చూడండి ఎంతో మంది చూడండి ఇదిగో వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ 38 ఏళ్ళ నుంచి ఆ మనుషుడు ఏమవట్లేదంట? ఏమవట్లేదండి? బాగుపడతలేదు. ఆశ అవుతుంది కానీ ఏమి లేదు, బాగుపడేదా అన్నది. ఎప్పుడైతే దేవుడు వచ్చాడు అప్పుడు అన్నాడు, అయ్యా అయ్యా ఇదిగో నన్ను ఏం చేయమన్నాడండి? బాగు చేయ. మరి 38 ఏళ్ళ నుంచి బాగుపడ్డాడా? దేవాలయంలోనే ఉన్నాడు, అక్కడ మనుషులతో పాటే ఉన్నాడు. వాళ్ళు ఎవరైనా సహాయం చేసి ఈ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుని బాగు చేశారా? బాగు చేశారండి. చూడండి, డాక్టర్లు కూడా అంటారు కొన్ని వ్యాధులకి, అమ్మా ఈ మనిషి బ్రతకడమ్మా, దేవుడి మీద భారమయ్యాలన్నమాట. దేవుడే ఈ కుమారుని కానీ కుమార్తెను కానీ బ్రతికించాలన్నమాట. చూడండి, అప్పుడు దాకా డాక్టర్ మీద ఆధారపడి అప్పుడు ఏం చేస్తారండి? ఆ బలహీనంగా ఉన్న మనిషిని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు? అన్ని విధాలు అన్ని దారులు చూడండి మూసుకుపోయిన తర్వాత, అన్ని చోట్లకి అందరి మీద ఆధారపడిన తర్వాత, అవన్నీ జరిగిన తర్వాత, వాటి వల్ల ఏమి లాభం లేదని తెలిసిన తర్వాత అప్పుడేం చేస్తారు? అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుడికి, అయ్యా నా బిడ్డను బాగు చేసావు అనుకో, నీకు ఈ మందిరం కట్టిస్తానయ్యా. నా బిడ్డను బాగు చేసావు అనుకో, ఇదిగో నీ మందిరంలో ఇదిగో బలిపీఠం కట్టిస్తానయ్యా. నా బిడ్డను బాగు చేసావు అనుకో, ఇదిగో నీ మందిరంలో విందు చేస్తానయ్యా. అసలు అప్పుడు కూడా దేవుడితో ఏం చేస్తారండి? బేరాలు ఆడతారు. మొదటిగా నీకు బలహీనత వచ్చిందనుకో, నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. చాలా మంది అనుకుంటారు బలహీనత అనేది మామూలుగా వచ్చింది అనుకుంటారండి. దేని బట్టి వచ్చింది బలహీనత? దేని బట్టి వచ్చిందండి? చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం
చదువుకున్నట్లయితే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొనినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో ప్రభుతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్యలు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీవు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఏంటంటే ఇక్కడ ఎవరంటేనా హిజ్కియా. హిజ్కియా ఎవరు అసలు? ఇశ్రాయేలు ప్రజలకి రాజు. చూడండి, రాజు ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఏమొచ్చిందంట? ఒక మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిందండి. ఎందుకు వచ్చింది వ్యాధి అంటే, దేవుడు హిజ్కియాని ఏం చేశాడంట? ఆశీర్వదించాడండి. ఎలాగంటే, ఒక రాజుని చేశాడు, తనకు అధికారం ఇచ్చాడు, తనకు ప్రజల్ని ఇచ్చాడు, తనకు సంపదనిచ్చాడు, తనకు బంగారాన్ని ఇచ్చాడు, తనకు రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్యాన్ని చక్కగా ఎలుగోమంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? దేవుడు ఇచ్చిన రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చే ప్రతోడికి ఏం చెబుతున్నాడంటే, నేను కష్టపడి ఈ రాజ్యాన్ని నేను సంపాదించుకున్నాను. దేవుడిని మహిమపరచట్లే. ఏం చేస్తున్నాడు? తనను తాను మహిమపరుచుకున్నాడు. ఇదిగో నా రాజ్యము, ఇదిగో నేను కష్టపడ్డాను, ఎన్నో సమయాలు చూడు, ఇదిగో నా కష్టాన్ని వృధాపరుచుకొని ఈ రాజ్యాన్ని నేను ఇదిగో చక్కగా స్థిరపరచుకున్నానని వచ్చిన మనుషులకల్లా ఇదిగో నాకు చూసేవి ఎంత సంపద ఉందో, నాకు చూసేవి ఇదిగో ఎంత ఆస్తుందో, చూసావా నాకు ఎంతమంది పనివారు ఉన్నారు, చూసావా నేను ఇదిగో ఈ రాజమందిరాన్ని ఎంత అందంగా కట్టాను అని డంబంగా చెప్పుకున్నాడు. చెప్పుకోగానే అతనికి ఏమొచ్చిందంట? మరణకరమైన వ్యాధి వచ్చింది. చూడండి, చావు బతుకు మధ్యలో ఉన్న సమయంలో చూడండి ఏం చేశాడంట? ఏం చేశాడండి? మరి రాజు కదా, తన చుట్టూ ఎంతమంది ఉంటారు? జ్ఞానులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, వైద్యులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళందరూ పిలిచడా? అయ్యా ఇదిగో నేను చచ్చిపోతున్నానయ్యా, నన్ను ఎలాగలా బాగు చేయండి అయ్యా, ఇదిగో నాకున్నటువంటి వ్యాధి నుంచి విడిపించండి అయ్యా అన్నాడండి. ఏం చేశాడు? గోడ తట్టు తిరిగంట, మోకరించి కన్నీటితో, అయ్యా తెలిసి తెలియకి దీనివల్ల నేను గర్వంగా జీవించానయ్యా, పూర్వయ్యా ఇదిగో ఎంతో భక్తి చేశానయ్యా, అయ్యా ఇదిగో నాది తప్పేనయ్యా, ఇన్ని దినాలు ఇదిగో నీ భక్తి తెలియక, అయ్యా నీ విధానం తెలియక, అయ్యా నన్ను నేను నమ్మకంగా చూసుకున్నానయ్యా, అయ్యా నువ్వు లేదు నేను లేనయ్యా అని కన్నీటితో ప్రార్థన చేశాడు. బలంగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలాగుందంటే తన యొక్క పాత జీవితాన్ని ఏం చేసిందంట? జ్ఞాపకం చేసిందండి. పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసింది. ఎలా చేసిందంటే కన్నీటితో ప్రార్థన చేసింది. చూడండి, తను చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడట? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట. దీనికి కారణం ఏం చెప్పండి? చూడండి,
పాటలు పాడితే నువ్వు వాక్యం చదివితున్నావు కదా, సాతానంట నువ్వు పాటలు పాడిన వదిలేసిందంట, నువ్వు వాక్యం చదివినా వదిలేసిందంట. ఎందుకంటే సాతాను కూడా ఏం చేసిందండి, యేసు ప్రభుకే వాక్యం చెప్పిందండి. సాతాను కూడా చూడండి యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని స్తుతిగానాలు చేసిందంట. ఏనండి, సాతాన్ని మనం జయించాలంటే దేనివల్ల? ప్రార్థన వల్ల. చూడు, ఒక వ్యాధి నుంచి కానీ, ఒక చీకటి నుంచి కానీ, ఒక సమస్య నుంచి కానీ, ఒక శోధన నుంచి కానీ, మనుషుల వల్ల కానీ, ఎలాంటి ఆటంకం నుంచి అయినా విడిపించాలంటే ఏంది? ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది ప్రార్థన ఉండదు. ప్రార్థన అంటే ఏంది? అన్నం తినేటప్పుడు ఒక నిమిషం చేసుకోవడం, ఉదయాన్నే లేవగానే ఒక నిమిషం చేసుకోవడం, పడుకునేటప్పుడు ఒక నిమిషం చేసుకోవడం ప్రార్థన అంటే అంతేనా? చాలా మంది చూడండి రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థనకి సమయాన్ని కేటాయిస్తారా? సినిమా చూడమనండి 3 గంటల సమయం ఇస్తారు, టీవీ చూడమనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం ఇస్తారు, సీరియల్ చూడమనండి, అసలు పిల్లలు వదిలిపెట్టి భర్త వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి అన్నం కూరలు కూడా ఉండకుండా ఏం చేస్తారండి, చక్కగా టీవీ ముందు చూడండి. ముసలమ్మ ముచ్చలు చెప్పాలండి, చూడండి తెల్లారి నిద్ర పడిపోకుండా వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలాగా జీవించారు వీళ్ళలాగా జీవించారని చూడండి ఎన్నో ముసలమ్మ ముచ్చట్లు చెబుతారు. సమయం మొత్తాన్ని ఏం చేస్తున్నారంట, పాడు చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమైపోతుంది చూడండి, ఇదిగో ప్రార్థనా జీవితం లేదు. చూడండి, ఇదిగో మరి క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న మనుషుడిగా దినదినం నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలండి? వాక్యం ఏం చెప్తుంది? విశ్వకగా నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వే ఉద్యోగం నుంచి మొదలుపెట్టాలి. యాకోబు చూడండి, ఇదిగో ఇదిగో ఒక సమస్య పోయేదాకా చూడండి, ఇదిగో తన పడక మీద నుంచి పడుకోలేదంట, నిద్రపోలేదంట, తెల్లారులు పెనుగులాడాడు. అయ్యా నాకు వచ్చిన శ్రమ నుంచి విడిపించయ్యా, నా సోదరు నుంచి రక్షించయ్యా, ఆ వ్యక్తిని నేను మోసం చేశానయ్యా, ఆ వ్యక్తి నన్ను చంపడానికి వచ్చాడయ్యా, నువ్వే నన్ను రక్షించాలని తెల్లవారులు పెనుగులాడాడు. మరి ఒక సమస్య నిమిత్తం తెల్లవారు పెనుగులాడుతున్నావా? ఒక కారణాన్ని తీసుకొని తెల్లారు నువ్వు ప్రార్థన, అయ్యా ఇదిగో నాలో ఇదిగో వ్యభిచార మనసు ఉందయ్యా దీన్ని తీసేయని తెల్లారు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాలో డబ్బు ఉందయ్యా దాన్ని తీసేయని నువ్వు తెల్లారు ప్రార్థన చేస్తున్నావా? నాలో ఇదిగో శోధన ఉందయ్యా దాన్ని తీసేయ్యా, అయ్యా నాలో ఇదిగో ఇచ్చక మాట్లాడయ్యా అది తీసేయని తెల్లారు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సోమరులాగా ఉదయం పూట ఏమో పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను పనికి వెళ్ళానయ్యా, ఈ లోక ధనాన్ని సంపాదిస్తున్నావు కానీ దేవునిలో ధనాన్ని సంపాదిస్తున్నావా? పొద్దు నుంచి ఎంతో కష్టపడతారండి, మోట్లు మొత్తారు, చెమటోరుస్తారు. చూడండి, ఇదిగో ఆ అధికారి చెప్పినట్టుగా ఆ యజమాని చెప్పినట్టు కష్టపడతారు కానీ చూడండి దేవుని కోసం పరలోక రాజ్యం కోసం మోకరించి మనం ప్రార్థన చేస్తామండి. 1 గంట సమయం ప్రార్థన చేస్తున్నావా? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేదంట చాలా విలువైనది. ప్రియమైన ప్రార్థన వల్ల చూడండి కఠినమైన మనుషులు మారుతారు. ప్రార్థన వల్ల చూడండి ఇదిగో ఎలాంటి వ్యాధి అయినా స్వస్థపడింది. ప్రార్థన వల్ల చూడండి ఎలాంటి చీకటి నుంచైనా విడిపించబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి రాజుకు వచ్చిన వ్యాధి ఏంటంట ఎక్కడా తగ్గించలేదు. తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తే ఆయనే అలా నీకు అంజూరపు ముద్ద తిను నువ్వు స్వస్థపడతావంటే ఆ అంజూరపు ముద్ద తిని 15 సంవత్సరాల ఆయుష్ కలిగి పెట్టాడు. ఏంటండి, ఎలాంటిదైనా కానీ దేవుడు మనకి ఇవ్వాలంటే నేను వారం ప్రార్థన పడుతున్నాను, నేను వారం దేవుడి సన్నిధిలో కానుకేస్తున్నాను, దశభాగేస్తున్నాను, పరిశుద్ధంగా ఉన్నానంటే సరిపోదండి. ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నానంటే సరిపోదు. నీలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మరి అలాంటి ప్రార్థన కలిగి ఉన్నావా?
చూడండి, ఇదిగో వాకి వ్యాధి వచ్చినప్పుడు తీర్మానం చేసి, అయ్యా ఇదిగో ఈ వారం రోజులు ఇదిగో నేను ఎటు వెళ్ళయ్యా, ఇదిగో పొద్దు నుంచి సాయంత్రం వరకు అయ్యా ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తావా? అలాంటి తీర్మాన ప్రార్థన నీలో ఉందండి? ఉందా చెప్పండి. కొంతమంది భక్తులు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఏమైపోయారంట? ఏమైపోయారండి? ఒక దినాన్ని ఆగిపోయారండి. మరి వాళ్ళు కూడా మనుషులే కదా. మరి అలాంటి ప్రార్థన మనలో ఉందా? చూడండి, ఒక భక్తుడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం రాలేదంట? వర్షం కురవలేదు. వీళ్ళందరూ అన్నారు మేము కూడా నీలాంటి మనుషులే. మరి ఆ మనుషులకి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం అవ్వలేదు? ఎందుకంటే మనలో ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం కలిగిన ప్రార్థన చేస్తానంట సాతానికి ఏం కలిగింది? మంట కలిగింది. ఈ ప్రార్థన వల్ల చూడండి అసాధ్యమైంది కూడా సాధ్యం ఏమైందట? చేయగలుగుతారు. చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద మనకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పాడండి. ప్రార్థన వల్ల కార్యాలు ఎలా జరుగుతాయి కూడా చూపించడం లేదా? చూడండి, గుడ్డివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా ఈ గుడ్డివాడిని బాగు చేయాలి. దురాత్మ బట్టి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా ఈ దురాత్మ నుంచి ఆ బిడ్డని విడిపించని ప్రార్థన చేశాడు. ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు పొందుతున్నావా? ఆ శక్తిని చూడండి, నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆ శక్తి ప్రకారం నువ్వు నీ జీవితాన్ని మలుచుకున్నావా? మలుచుకున్నానండి. వాక్యం అవుతుంది. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఏమంటండి? నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్ట నీకున్న సమస్య నుంచి, శ్రమ నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, నీలో ఉన్న పాపం నుంచి నిన్ను ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. విడిపించడమే కాకుండా గొప్ప ఇంకేం చేస్తాడట? నీ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో విలువైనది. ఒక క్రైస్తవురాలిగా నిత్యం ఏం చేయాలి? విసుగుగా ప్రార్థన చేయాలండి. కొంతమంది చూడండి 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇంకేం చేసేది? కొంతమంది ఆన్లైన్ ప్రేయర్లు పెట్టుకుంటారు. ఆన్లైన్ ప్రేయర్లు పెడితే అంటారు, అయ్యా 24 గంటలు ప్రార్థన చేయాలా? మేము చేయలేమయ్యా. మా ఇంట్లో మా భర్త ఒప్పుకోవట్లేదు, మా భార్య ఒప్పుకోవట్లేదు. మేము పొద్దున్న నుంచి పనికి వెళ్ళి వచ్చి కష్టపడి పని చేసామయ్యా, ప్రార్థన చేయలేము. సోయి లేకుండా నిద్ర అయితే 5 నిమిషాలు చేయగానే విసుకొచ్చిందండి ప్రార్థన. మోకరించి 2 గంటలు ప్రార్థన చేయగలరండి? నిమిషం ప్రార్థన చేస్తే నాకు మోకాలు నొప్పి వస్తుంది, తల నొప్పి వస్తుంది. చూడు, అనేకమైన వంతులు ప్రియమైన అనేకమైనటువంటి ఏంటండి వంకలు పెట్టుకుంటారు. ప్రార్థన అనేది ఎంతో విలువైంది. ఆ ప్రార్థన విడిచిపెట్టామనుకో నీ జీవితం వాడైపోయింది. ఏనంట? ప్రార్థన దేన్నైనా చేయించింది. యెషయా యొక్క చూడండి, హిజ్కియా యొక్క జీవితాన్ని మరణం నుంచి రక్షించింది. అలాగే చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్న యొక్క జీవితంలో ఎన్నో నిందలు పడిందన్న. వ్యాపారం లేదు, గుడ్రాలు, ఎందుకు పనికిరాందని అందరు నిందించారట. అందరూ నిందిస్తే ఏమేం చేసింది? దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేసింది? ప్రార్థన చేసింది.
దేవుడు ఆ మనిషిని జ్ఞాపకం చేసుకొని ఏమి ఇచ్చాడు ఆమెకి? కుమారుని. సంతానం ఇచ్చాడు. చూడండి, కారణకు రోడ్డు మీద పోయి కొనుక్కుంటాం, లేదంటే చూడండి ఒక ఇళ్ళకు అందరికి ఇల్లు ఉండి నాకు ఇల్లు లేదని ఆ సమస్యతో ఉంటే ఇల్లు కూడా కొనుక్కోగలుగుతాం. గర్భాలను కొనుక్కోగలుగుతామా? కొనుక్కోగలమండి. లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా గర్భాలం లేకపోతే దాన్ని కొనుక్కోగలరా? ఎవరు ఇవ్వాలన్నా గర్భాలం ఇవ్వచ్చు బహుమానం. చూడండి, ఆ బహుమానం ఎప్పుడు ఇస్తాడు ఆయన? నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించి, దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచి, నీలో ఎలాంటి పాపం లేకుండా ఎల్లప్పుడూ నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క చూడండి నీలో నవిదేతిని ఆయన సన్నిధిలో సరి చేసుకుంటూ దేవుడిని కనపరుస్తూ ఆయన కొరకు నువ్వు జీవిస్తే ఏం చేస్తాడండి ఆయన? నీ కష్టాన్ని చూసి, నీ బాధను చూసి నీకు సంతానాన్ని కలిగి చేస్తాడండి. చూడండి, అన్న మొరబెట్టినప్పుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని గర్భాలను ఇచ్చాడంట. చూడండి, ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రార్థన ఏం చేసిందంట? ఎలాంటి కార్యాలైనా చేయగలట. యేసు ప్రభు గర్దించినప్పుడు సముద్రం ఆగిపోయింది. ఏం జరిగింది? మరి చూడండి, వాతావరణం మనం చెబితే మాటినిందా? ఏంటండి? ప్రార్థన వల్ల ఏదైనా జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి నువ్వేం చేయాలంట? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితం అంట ఎండిపోయినటువంటి ఎడారి లాంటిది. చూడండి, ఆ ఎండిపోయిన ఎడారిలో చూడండి నీరు దొరికిందా? మనం బ్రతకగలమా? మనం జీవనం చేయగలమా? చేయగలమండి? ఏది ఉండదు ప్రియమైన సహోదరి. ప్రార్థన చేస్తే అంట ఆ ఎండిపోయినటువంటి ఎడారి కూడా ఏమైంది? చిగురించింది. చూడండి, చెట్లు, ఫలాలు అనేక విధాలుగా జీవనోపాధి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలా ఉండాలి? ఫలభరితంగా ఉండాలి. ఫలభరితంగా ఉండాలంటే నీలో ముఖ్యంగా ప్రార్థన జీవితం ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులు. ప్రార్థన చేసినప్పుడు నీ మాట ఎవరైనా, నీ చుట్టూ ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని చీకటి శక్తులు ఉన్నా, ప్రతి దాని నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎలాగంటే ప్రార్థన. మనిషికి ప్రార్థన ఒక ఏంటంటే ఊపిరి లాంటిది. ఊపిరి లేకపోతే చూడండి నువ్వు బ్రతికున్నా కానీ ఏంటంట ఉపయోగం ఉండదండి. నీ శరీరం ఉన్న ఊపిరి లేకపోతే నీ వల్ల ఏమీ ఉపయోగం. అలాగే నీలో ప్రార్థన లేకపోతే నువ్వు క్రైస్తవుడని చెప్పుకున్నా కానీ ఉపయోగం లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన, ప్రతిదీ ప్రార్థన చేసేదా? ప్రార్థన లేని జీవితం. కాబట్టి విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకపోతే ఏ కార్యాన్ని జరగదు. నాకు సమస్య ఉంటాయా? నేను ఇది ప్రయాణం వెళ్తున్నాను, నేను ప్రయాణం నుంచి నన్ను విడిపించాను. చీకటి శక్తుల నుంచి నన్ను విడిపించాయి. నాలో కోపం ఉందయ్యా, నాలో గర్వం ఉందయ్యా, నాలో డమ్ము ఉందయ్యా, అటన్నిటి నుంచి నాలో త్రాగుడు ఉందయ్యా, నాలో వ్యభిచార మనసు ఉందయ్యా, నాలో చోదం ఉందయ్యా, వాటన్నిటి నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేస్తే ఎలాంటి దాని నుంచి దేవుడు ప్రార్థనకు అంత శక్తి ఉంది. కాబట్టి నువ్వు విసుగుగా నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు చూస్తావు. ఆత్మానుసారంగా నీ జీవితం కూడా వెలిగించబడింది. కాబట్టి అటు విధంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాట దేవుడు తన వెనికిల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.